ఫస్ట్ ధర్మం అంటే ఏంటి? ఫస్ట్ అసలు వాట్ ఈస్ ధర్మ? అందరూ ధర్మం అని అంటున్నారు. అసలు ధర్మం అంటే ఏంటి అనేటటువంటి ప్రశ్న మనల్ని మనము ఫస్ట్ అడగవలసినటువంటి నిజం. ధర్మము అనే దాన్ని చాలా సరళంగా, స్వీట్ గా, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తా. ఒకానొక రాజ్యంలోని ఒక రాజాస్థానం ఉంది. ఆ ఆస్థానంలోని ఒక ఉద్యోగం ఖాళీ అయిందండి. ఆ ఉద్యోగం పేరు కంచుకి. ఇప్పుడు మన కంటెంపరీ లాంగ్వేజ్ లో చూసుకుంటే ఒక సెక్యూరిటీ గార్డో, లేకపోతే ప్రొటెక్టరు, లేకపోతే సేఫ్ గార్డరు ఏదన్నా అనుకోవచ్చు. ఆ కంచుకి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఎప్పుడూ ఒక కర్రను ధరించి ఉండాలి. చాలా మంది ఆ యొక్క ఉద్యోగానికి వచ్చి, అబ్బా కర్రను ధరిస్తే స్టైల్గా ఉండదేమో, అబ్బా కర్రను ధరిస్తే బాగుండదేమో, చూసేవాళ్ళు ఎబ్బెట్టుగా అనుకుంటారేమో, లేదా నాకు పట్టుకొని అది నాకు ఏదన్నా డిస్కంఫర్ట్ని కలిగిస్తుందేమో అనేటటువంటి అనేక కారణాల వల్ల వాళ్ళు ఆ యొక్క ఉద్యోగం మాకు వద్దు అని తిరస్కరించి వెళ్ళిపోతారు. ఒక అతనికి మాత్రం అవసరం పడి ఆ యొక్క ఉద్యోగాన్ని స్వీకరిస్తాడు. ప్రారంభంలోనే ఆయనకి చాలా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ కాలక్రమేణా ఒకరోజు ఆయన ఆ రాజాస్థానంలోని ఆయన పనిచేస్తుండగా ఒక సర్పం వచ్చి ఆయనను కాటేయబోతుందండి. అప్పుడు ఈ కర్రతోని ఆ సర్పాన్ని బెదిరించి దాన్ని అక్కడి నుంచి తొలగిస్తాడు. ఇంకో రోజు తనకి చాలా తట్టుకోలేనంత ఆకలేస్తుంది. ఏదో చెట్టు మీద చూస్తాడు, ఓ ఫలాన్ని కొడతాడు, తింటాడు. ఆ తర్వాత ఇంకొక రోజు అతను ఆ ఉద్యోగ రీత్యా పనిచేస్తుండగా జారి పడిపోబోతాడు. ఈ కర్రని ఒక ఆయుధంగా మలుచుకొని తనని తాను నిలబెట్టుకోవడానికి ఈ కర్రను వాడతాడు. ప్రతి చోట ఏ కర్ర అయితే వద్దు అని వదిలి వెళ్ళిపోయారో, ప్రతి చోట ఇతను కూడా ఇది నాకు ఉపయోగపడదు అని అనుకొని వద్దులే అనుకున్నా కూడా తన అవసరానికైనా కూడా ఆ యొక్క ఉద్యోగాన్ని స్వీకరించాడు. ఆ కర్రయే ధర్మము.